ఏమేమి సంజు వినిపిస్తలే. ఎక్కడికి పోతున్నామా? ఈడి దాకేరా. ఏం కాదు, ఈడి దాకే పోదాం. నీకు అంత అర్జెంట్ పని ఏముంది? హాస్టల్లో పని ఉందా? ఏం పని ఉంది హాస్టల్లో నీకు? ఏం అర్థం చేసుకుంటారా మా సబ్స్క్రైబర్లు? ఏంది చెప్పు. బట్టలు ఉతుక్కోవాలా? ఉతుక్కుదులేరా ఫస్ట్ వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి 1 కిలోమీటరా? అరే మరీ బాగుందిరా. ఇంకా వీకెండ్ కొంచెం మంచి లాంగ్ వెళ్దాం అనుకుంటే 1 కిలోమీటర్ అంటాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హర్ష. హే యూట్యూబ్ ఫ్యామిలీ, హౌ ఆర్ యూ? అందరు ఎట్లా ఉంటారు? అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నాం. ఈరోజు వ్లాగ్ నాకు తెలియదు, అన్ప్రిపేర్డ్ వ్లాగ్. యాక్చువల్లీ 5:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ ఇప్పుడు టైం ఏమో 7:30 అయితే అవుతుంది. తెలిసి అది ఇంకెట్లుంటుందో. నైట్ కొంచెం లేట్ అయిపోయి ఉండే, సో దానివల్ల మార్నింగ్ వేకప్ కాలేదు. సౌండ్ క్రేజీ. డీపీ కిల్లర్ తీసేసిన. ఇట్ విల్ మేక్ సమ్ నాయిస్. We need to talk much. Shall we talk? We will talk. I hope all do well. అందరూ మంచిగానే ఉండాలి అనుకుంటున్నా. అనుకుంటే అందరూ మంచిగానే ఉండాలి. యాక్చువల్లీ నైట్ ఏమైందంటే వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఇట్ మెసేజ్ టు మీ. ఏమంటుండంటే, బ్రో ఏమైంది వీడియోలు పెడతలేవు, మంచి రీచ్ వచ్చే టైంకే పెడతలేవు, నువ్వేమన్నా సాటిస్ఫై అయిపోయినావు అంటే, నేనేం సాటిస్ఫై కాలేదు. యాక్చువల్లీ లాస్ట్ వ్లాగ్లోనే చెప్దాం అనుకున్నాను. నేను 22 days గ్యాప్ వచ్చింది, బట్ ఆ వ్లాగ్లో చెప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్పలేదు. ఎందుకంటే అది కంప్లీట్లీ రివ్యూ వ్లాగ్ కదా. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ వ్లాగ్. సో ఆ వ్లాగ్ మళ్ళీ నేనే గలీజ్ చేసినట్టు అయిపోతుంది దీని గురించి మాట్లాడితే. చూసాడు అనుకుంటాడు మన న్యూ సబ్స్క్రైబర్ అయితే, ఈయనది రివ్యూ తప్ప అంతా చెప్తున్నా అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఆ వ్లాగ్లో నేను మాట్లాడలేదు. బట్ ఇప్పుడు మనకి చాలా టైం ఉంది, మనం కావాల్సినంత మనం మాట్లాడుకోవచ్చు. యాక్చువల్లీ నేను గ్యాప్ ఇవ్వలేదు, ఆ మూవీలో గ్యాప్ వచ్చింది, చాలానే వచ్చింది. 22 days అంటే లిటరల్లీ ఐ కెన్ పోస్ట్ 10 videos, 8 to 10 videos I can post in the 22 days. అప్పుడే నేను ఒకవేళ పెట్టేసి ఉంటే నాది మానిటైజేషన్ అయితే అయిపోతుండే. అంటే వాచ్ అవర్స్ ఉంటుంది అనమాట 3000ది, అది అయిపోతుండే. ఇప్పుడు 25 చేంజ్ ఉంది. బట్ నో వరీస్, విల్ మేక్ నౌ. అందరు రైడ్కి వెళ్ళి ఇప్పుడు రిటర్న్ వచ్చేస్తుంటే మేము ఇప్పుడు రైడ్కి వెళ్తున్నాం, సంజు నేను. నైట్ టైమ్స్ ఇక్కడ పక్కా ఉంటారు పోలీసులు. ఒకళ్ళు విత్ ఎగ్జాస్ట్ వస్తే కొంచెం చూసుకుంటారు నెట్ సైడ్. Towards Mahidipatnam. నేను నెక్స్ట్ వీడియో అస్క్వర్నాది రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఏమంటారు కింద అయితే కామెంట్లో చెప్పండి. యాక్చువల్లీ నైట్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఇప్పుడు వచ్చిన అస్క్వర్నాకి హ్యాండిల్ బార్ వేరే ఉందంట. సో పాత హ్యాండిల్ బార్ ఉందా లేదా అని చెప్పి అడుగుతుండో. ఆ ఫోటో ఒకసారి మీకు చూపిస్తా. ఒకవేళ మీకు దాని గురించి తెలుసుంటే కింద అయితే కామెంట్లో చేయండి, దానికి హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో రివ్యూ చేసేటప్పుడు అది కూడా అడగాలి మనం. వాట్ యూ సే గైస్ అబౌట్ అస్క్వర్నా?
విచ్ ఈస్ కొలాబరేటెడ్ విత్ కేటీఎం. మనకి అది కేటీఎం షోరూంలోనే కనిపిస్తాయి బైక్స్. హస్క్వర్నాలో నాకు తెలిసి 2 టైప్ ఆఫ్ సీసీస్ ఉన్నాయి, 401 ఇంకోటి 250 అనుకుంటా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ సే ఇన్ కామెంట్స్. సో మీకు రెండిట్లో దేని రివ్యూ కావాలో చెప్పండి. సో ఇన్ ఫ్యూ వ్లాగ్స్లో ఆ వ్లాగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీకు మళ్ళీ వాట్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్, మీకు ఏ కంటెంట్ కావాలి అంటే ఏ టైప్లో కావాలో చెప్పేసి చెప్తే అది కూడా చేద్దాం మనం. కింద నుంచి అది కూడా చేద్దాం. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ రెగ్యులర్ టు యూట్యూబ్. కొన్ని వ్లాగ్సే పెడతా, కానీ కొంచెం మంచి కంటెంటే పెడతా. సో యూ కెన్ డూ సపోర్ట్ మీ. నేను ఏ రోజు డైరెక్ట్గా అడగలేదు ఎవరిని లైక్ సబ్స్క్రైబ్ కొట్టి వీడియో చూడని చెప్పేసి. నేను ఏ రోజు అడగలేదు. ఆ రోజు చెప్పినట్టు మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా. ప్రీవియస్ వీడియోస్ 2 చూసి నీకు నా పైన కొంచెం నైస్ కార్నర్ వచ్చి అంటే పర్లేదు చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు అనిపిస్తే వచ్చి సపోర్ట్ చేయి. ఓకే, అంటే నా కంటెంట్ మీద నాకు అంత నమ్మకం. ఐఎమ్ డూయింగ్ బెటర్ అండ్ బెస్ట్ అని చెప్పి వెళ్తుంది. గైస్ నేను ఒక విషయం అయితే మర్చిపోయాను మీకు చెప్పడం. యాక్చువల్లీ మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైతే 1100 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారో వాళ్ళు బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోవడం మేబీ మర్చిపోయి ఉండొచ్చు. ఆన్ చేసుకోండి, ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయగానే ఓన్లీ ఫ్యూ నెంబర్స్కి అయితే నోటిఫికేషన్ వెళ్తుంది. సో అదే అనమాట, నా కింద అనాలిసిస్లో వస్తుంది కదా. సో బెల్ని అయితే ఆన్లో పెట్టుకోండి, అప్పుడు వీడియో అప్లోడ్ చేయగానే ఎమ్మటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో యూ కెన్ సీ క్విక్లీ యూ కెన్ సీ. నేనైతే ఇప్పుడు ఒకటి చెప్దాం అనుకుంటున్నా మీకు. డోంట్ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ ఎనీ వన్. ఎవరి మీదైనా మీరు కంప్లీట్గా డిపెండ్ అయిపోయారనుకో మీరు లోకం అయిపోతారు. అది నిజం. అది బ్రో చూస్తున్నాను, మాస్క్ ఉంది కదా. సో ఈ కాన్ సీ మై ఎక్స్ప్రెషన్స్ అండ్ స్మైలింగ్ ఆన్. ఐ నో హౌ ఇట్ ఫీల్స్. సో మీరు ఎవరిపైన డిపెండ్ అయ్యేటప్పుడు ఒకసారి ఆలోచించండి. అంటే పైన మామూలుగానే ఉన్నావు, బట్ ఇన్సైడ్ నువ్వు వాడికి కార్నర్ అయిపోతావు. అంటే లైక్ అని నిన్ను వాల్యూ ఇవ్వడం అనమాట. పైకి బాయ్ అన్నా కానీ బస్ వస్తుంది, బీఆర్ఈ బస్, వాల్యూ అనేది పోతుంది. సో స్పీక్ లెస్. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను నీకు. లింగంపల్లి గచ్చిపోలి ఫ్లైఓవర్ వద్దులే, కింద నుంచి వెళ్దాం. వన్ ఆఫ్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్లో ఉండి ఇప్పుడు మనం సపోజ్ వీ నీడ్ టు గో ఎనీవేర్ లైక్ ఇన్ హైవేస్, మనం సర్వీస్ రోడ్లో వెళ్ళాలి ఫర్ ఫ్యూ కిలోమీటర్స్. అదే నాకు నచ్చదు. ఓకే, సర్వీస్ రోడ్ కొంచెం నీట్ ఉన్నా పర్లేదు, లైక్ వితౌట్ బ్రోకెన్, ఆ గుంతలు అయ్యి లేకుండా మంచిగా ఉంటే పర్లేదు, మనం ఎంత దూరం పోవచ్చు. బట్ వరస్ట్ సర్వీస్ రోడ్స్ అవి మీ అందరికి తెలుసు. దట్స్ వై వెళ్ళడానికి ఆలోచిస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది వర్త్ అని చెప్పేసి లేదా అని. లేకపోతే ఇప్పుడు మనం అంటే బయటికి వెళ్తుండే కర్నూలు రోడ్డు మొత్తం రోడ్డు బాగాలేదు, సర్వీస్ రోడ్డు. We need to make some tiffin, light tiffin తింటే అయిపోతుంది. We can close the vlog. మీరు కనుక డైలీ అప్డేట్స్ కోసం you need to follow, then you can follow in your Instagram harshareddy_33 where you can locate me డైలీ అప్డేట్స్ కోసం. ఎందుకంటే మనం డైలీ అయితే వీడియోస్ అయితే పెట్టలేము కదా యూట్యూబ్లో. అలా అని చెప్పేసి చిన్న చిన్న వాటికి కూడా నేనైతే వీడియోస్ తీయను. సో ఏదైనా బైక్ రిలేటెడ్ సంథింగ్ ఎనీథింగ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ రిలేటెడ్ ఉంటే నేనైతే ఇన్స్టాల్ అయితే పెడతాను. సో యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ ఫ్యూచర్ అప్డేట్స్. వన్ థింగ్, నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఎవ్రీథింగ్
ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. You can take these words like how you want, like money, love, emotions, all. మరి ఎక్కువ మాట్లాడేస్తున్నాను అంటారా? లైక్ నాకెందుకో చెప్పాలనిపిస్తుంది.